అందరికీ నమస్కారం మిత్రులారా. ఒక ప్రశ్న అడిగారు. ఇది అడగడానికి కారణం ఏమిటంటే 1970 కంటే ముందు కొన్ని శాస్త్రాల పేరు చెప్తే హడిలి పారిపోయేవారు. ఎక్కడో 100 మందిలో 5-6 మాత్రమే దాన్ని పట్టుకుని వెళ్ళాడేవారు. తప్పితే 20 మంది దాకా చూసేవారు. ఇప్పుడు అవే శాస్త్రాలకి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే చివరికి నాస్తికుడు అన్నవాడు కూడా ఆ శాస్త్రమే దృష్టి పెట్టేస్తున్నాడు. అది విశేషం. శాస్త్రము దోషము కాదు, శాస్త్రాన్ని అలా తయారు చేసి పెట్టారు. ఆ కారణం చేత ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. స్త్రీలు పుణ్యస్త్రీలుగా బతికున్నంతకాలం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి వ్రతాలు, నోములు ఇవన్నీ ఉన్నాయి, కాదని అంటలేదు. దీనికోసం మార్గాన్ని కూడా మనకి పురాణాలు చెప్పాయి. దురదృష్టం ఏమిటంటే కార్తీక మాసము, కార్తీక పురాణము, దాంట్లో వ్రతాలు, కొంతమందికి వేళాకోళం, ఆ వ్రతాలు చేస్తుంటారు పాపం. అలాగే వేరే పూజలు చేస్తుంటారు. పూజల పేర్లు చెప్పి పబ్లిసిటీలు పెరుగుతున్నాయి తప్ప దాని మీద దృష్టి పెట్టి చేద్దాం అన్నవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ఈ ప్రశ్నకి చక్కటి సమాధానం ఏమిటి అంటే మనకి రామాయణంలోనూ చెప్పబడింది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్తుగా అనసూయాదేవి చెప్పింది. ఒకచోట అరుంధతీదేవి పద్మపురాణంలో, స్కాంద పురాణంలో చెప్పింది. ఇలాంటివన్నీ ఉన్నాయి. దీనికి తల్లులారా మార్గం ఏమీ కష్టం కాదు. మొదటిది ఏమిటంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా ఉదయం పూట లేవగానే ముఖ ప్రక్షాళన చేసుకుని స్నానము చెయ్యండి. శిరస్నానమే కానక్కర్లేదు, శుభ్రంగా. ఆ తర్వాత బొట్టు ధరించి అప్పుడు కాఫీయో టిఫిన్ చెయ్యండి, పర్వాలేదు. అది లేకుండానే మీరు శ్రద్ధ పట్టగలిగితే ఒక లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, ఆ స్తోత్రాన్ని, కృష్ణాష్టకము, లలితా అష్టకము, వీటిని ఒక్కసారి పారాయణ చెయ్యండి, చేసుకోండి. నైవేద్యాలు అంటారా? చేతనైందా ప్రత్యేకించి చేయండి. మా నైవేద్యాలు కూడా మనకి ఏంట్లో వేదంలో, ఎక్కడ అధర్ణ వేదంలో చెప్పారు. ఇప్పుడున్నట్టుగా బూర్లు, పులిహార, దద్దోజనం, చక్కెర చచ్చిపోతున్నామండి అంటుంటారు. ఒకటి చెయ్యడం దేనికి? అమ్మవారిని కోపడ్డం దేనికి? అక్కడ మనకి అధర్ణ వేదంలో ఎన్ని రకాలు చెప్పారో అది గమనించాలి మీరు. అంతే తేలిక మార్గం ఏంటో తెలుసా అమ్మా? చెయ్యగలిగితే ప్రసాదాలు పెట్టండి, లేనట్టయితే ఒక గ్లాసుడు పాలు, పచ్చి పాలు. మళ్ళీ మీకు సందేహం, ఆవు పాలా గేదె పాలా అని చెప్పి, పర్వాలేదమ్మా, ఆవు పాలు దొరికితే మంచిది, గేదె పాలైనా పర్వాలేదు. ఆ గ్లాసుడు పాలలో కొద్దిగా తేనె చుక్క, లేదు చిన్న బెల్లం ముక్క, అది నివేదన చెయ్యండి. ఈ నివేదన గొప్పతనం తెలుసా అండి? మనము మహానివేదన అంటూ ఉంటాం. అసలర్థం తెలిస్తే గుండె ఆగిపోతుంది. మహానివేదన అంటే శివపురాణంలో చెప్పారు, అంత మనం చేయటంలే, ఇంత ఏదో అన్నం ఉండి అక్కడ పెడుతున్నా మహానివేదన అంటుంటాం. ఇది పెద్ద కథ, పక్కనట్టే పెట్టండి. ఇది చేసినట్టయితే నిజముగా అన్నము వండి, ఇలాంటివన్నీ వండి నైవేద్యం పెట్టిన ఫలితం లభిస్తుంది. ఇది మనకి యజుర్వేదంలో సూచించారు, ఆగమశాస్త్రంలో కూడా చెప్పారు. ఇది చెయ్యండి. తర్వాత ప్రతి శుక్రవారం శిరస్నానం చెయ్యండి, పసుపు రాసుకోండమ్మ, బొట్టు మానకండి. ఇంకొకటి చెప్తే అందరూ నన్ను కోప్పడతారు. పూజ చేసేటప్పుడు మాత్రము జడ వేసుకునే పూజ చెయ్యండి, జడ విరబోసుకుని కాదు. మనం దేవతాశ్రీలను కూడా పూజ చేసేటప్పుడు జడ విరబోసుకుంటారు. ఒక్కసారి పురాణాలు తిరిగేయండమ్మా. కాళికాదేవి వీళ్ళంతా జడ ఎప్పుడు విరబోసుకున్నారమ్మా? భర్త సన్నిధిలో కాదు, యుద్ధము చేసేటప్పుడు తల ఇలా విదిల్చితే జడ విరబోసుకునింది. లంకానగర్లో సీతాదేవి జడ విరబోసుకుంటే హనుమంతుడు అడిగాడు, ఏమ్మా నీ భర్తకి ఏమన్నా దూరం అయ్యావా అని అడిగాడు. జడ విరబోసుకోవడం ఫ్యాషన్ అమ్మ, అది పూజలకి పనికిరాదు. ఇప్పటికీ తెలుగునాట, తెలంగాణలో కూడా చాలా దేవాలయాల్లో జడ విరబోసుకుని వస్తుంటే వాళ్ళకి అబ్జెక్ట్ చేస్తారు. ఉన్నాయి అలాంటివి, మేము చూచాం. అమ్మా దయచేసి శుభ్రమైన వస్త్రాలు, ఆధునిక వస్త్రాలు ధరించని అభ్యంతరం లేదు, కనీసం ఆ జడ వేసుకోవడమైనా చేయండి. ఈ పనులు చేయండి. భర్త మీద, పిల్లల మీద, అత్త మీద, మామల మీద నోటి దురుసుతనాన్ని ప్రయోగించవద్దు. ఇది ఏకాగ్నికాండలో పెళ్ళిళ్ళ మంత్రాల్లో చెప్పే చోట
అక్కడ యాగం లాంటివి చేస్తూ దీపాన్ని వెలిగిస్తూ ఈ అమ్మాయి నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మాటలే రావాలి అంటూ ఋగ్వేదంలో మంత్రం ఉంది, సామ్రాజ్ఞీ భవ. అమ్మా, నీ ఇంటికి నువ్వు సామ్రాజ్ఞివి, సామ్రాజ్ఞి శశ్రాంభవ. అత్తగారికి మామగారికి కూడా నువ్వే సామ్రాజ్ఞవమ్మా. నీ మరిది ఉంటాడే, ఆయన నీకు సైన్యాధ్యక్షుడమ్మా. ఇంత గౌరవం ఇచ్చారమ్మా. ఈ గౌరవాలు మనం అట్టే పెట్టుకుందాం, చక్కగా ఉందాం. అప్పుడు ఏమవుతుంది, మనకి మనస్సు లోపల ఇబ్బందులు ఏం లేకుండా, గృహంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చును. అటు ఇటు చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కాదంటలే. కానీ చక్కగా పుణ్యస్త్రీగానే జీవితాన్ని గడపవచ్చును. నేను పతివ్రతా ధర్మాలని చెప్పి మొగుడు ఎలా ఉన్నా ఇలా ఉండండి ఇలాంటివి మాట్లాడటం లేదు నేను. ఉన్నాయి దానికి. ఇవి చాలా విస్తారంగా మనకి శివ పద్మ స్కాంద పురాణాల్లో చాలా బాగా చెప్పారు. వ్రతాలు ఉన్నాయి, వ్రతాలు చేసుకోండి. ఆర్భాటాలకి మాత్రం పోవద్దు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శుక్రవారాలు కృష్ణాష్టోత్తర పలికి ప్రతి శుక్రవారం ఒక 3 ముత్తైదువులకి ఏమన్నా పండు తాంబూలం ఇవ్వండి అమ్మా. ఇవన్నీ కూడా మీకు క్షేమం కలుగుతాయి. ఇంట్లో వాళ్ళందరితోటి ప్రశాంతంగా మాట్లాడుకోండి, ఉండండి. దయచేసి గమనించండి. కానీ పూజ సమయం లోపల వీలైనంత వరకు శుభ్రముగా మంచి సిగదుట్టుకుని లేదా జడ వేసుకుని మాత్రమే పూజ చేయండి. తర్వాత మీ ఇష్టం, ఎన్ని ఫ్యాషన్స్ కావాలంటే అవన్నీ కూడా స్కాంద పురాణంలో అయితే 60 హెయిర్ స్టైల్స్ చెప్పాడు మహానుభావుడు. మీ ఇష్టం, అది గమనించండి. ఏమనుకోవద్దమ్మా, మంచి కోసం చెప్తున్నావు, ఇది గమనించండి. స్వస్తి.